అసలు ఎందుకెళ్ళామా రెస్టారెంట్‌కనైతే అనిపించింది శివరాత్రి రోజు. చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకు అనేది వీడియో చివరి వరకు చూడండి. అండ్ హాయ్ మిత్రులారా! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయామండి. ఆ శివరాత్రి రోజైతే లంచ్ చేయాలని అస్సలైతే నాకు అనిపించలేదు ఎందుకో. అండ్ మార్నింగ్ అయితే దోస, కారం చేసుకున్నాం, తిన్నాం. అండ్ లెట్స్ గో ఫర్ రెస్టారెంట్. అసలు ఏ రెస్టారెంట్‌కెళ్ళాం, అక్కడికి ఎందుకు వెళ్ళాల్సొచ్చింది, ఎందుకు డిసప్పాయింట్ అయ్యాను, వీడియో కంపల్సరీ చూసేయండి. మా వాళ్ళైతే బయటకంటే చాలు చక్క రెడీ అయిపోతారు. అండ్ మా అత్తయ్య చూసారా శివరాత్రి రోజు ఎంత సూపర్బ్ రంగోలి అయితే వేశారు. నాకైతే ముగ్గులే రావండి. మా అత్తయ్య చాలా సూపర్గా వేస్తారు. ఒక్కసారి చూసారంటే వెంటనే వేసేస్తారు. మేమైతే బైక్లో వెళ్తున్నాం. అండ్ ఎక్కడికో చూసేయండి. అండ్ వెళ్ళాక ఎందుకు వెళ్ళానైతే నిజంగానే అనిపించింది. ఆ రెస్టారెంట్ ఏంటో కాదండి, ఏ టు బి అందరికీ తెలిసిందే. శివరాత్రి రోజు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి మేమైతే ఈ రెస్టారెంట్ విజిట్ చేయాలి. వెళ్ళిన వెంటనే తలగొక్కుని, ఎందుకంటే వెయిటింగ్ పిల్లలతో వెయిటింగ్లు ఉండాలంటే చాలా కష్టం అండి. అండ్ ఆ వెయిటింగ్లో కూడా మా వాడు పక్కన ఎవరు స్ట్రేంజర్ బేబీ ఉంటే ఆ పాపతో ఆడుకుంటూ వాడైతే టైం పాస్ చేసేసాడు. అండ్ చూసారా ఎంతమంది ఉన్నారు రెస్టారెంట్లో. మినిమం ఒక 10 మినిట్స్ అయితే వెయిట్ చేసాం. ఎందుకు వెయిట్ చేసామో అనిపించింది. ఇది కాదు నా డిసప్పాయింట్మెంట్. అండ్ ఆర్డర్ అయితే చేయడానికి వచ్చేసాం. అండ్ మెనూ మొత్తం ఎంతో సీరియస్గా చూసాను, అన్నీ చదివాను. బట్ లాస్ట్కి మేము ఆర్డర్ చేసింది విన్నారంటే నిజంగా నవ్వొస్తుంది. అదేంటో కాదండి, ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ చేసాం. అక్కడే ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఎదురైంది. ఫుల్ మీల్స్ అయితే ఆర్డర్ చేసాం, అది స్పెషల్ మీల్స్. ఎందుకంటే మా పిల్లలు ఫు ఆ రైస్ అయితే వాళ్ళకి ఓకే, మిగతా ఏ ఐటమ్స్ తిన్నా వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది. కాబట్టి మెనూలో చూసి ఏదో పెద్దగా ఆర్డర్ చేసేసామని ఏమనుకోవద్దండి, ఓకేనా. అంటే మేము ఆర్డర్ చేసింది అయితే స్పెషల్ ఫుల్ మీల్స్. అండ్ మావాడైతే ఇక్కడ కర్డ్ రైస్ తిందామంటే యా హైఫై అంట. వాళ్ళకి కర్డ్ రైస్ అంటే చాలండి. మావాడు వచ్చి ఇక్కడ ఏం చెప్తా అన్నారు ఏంటి అంటే అది పిజ్జా. నాకు చెప్తున్నాడు వాడు, పిజ్జా మమ్మీ. స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేసిన దానికైతే సూప్ వచ్చిందండి. ఆ సూప్ ఉంది చాలా స్పైసీగా ఉంది. టేస్ట్ అయితే అస్సలు బాలేదు. ఆ సూప్ వల్లే మా వాడి ఎక్స్ప్రెషన్ వచ్చింది. అక్కడికి కూడా కార్స్ తీసుకొచ్చారండి. ఆ వెయిటింగ్లో కూడా చూడండి, కార్స్ ఎత్తుకొని ఆడుకొని చూసారా. ఆ సూప్ మా వాడు తిని ఉంచేస్తాడు. అండ్ స్పెషల్ మీల్స్ అయితే రానే వచ్చింది. అండ్ స్పెషల్ మీల్స్లో నాకు నచ్చేది ఏంటంటే పచ్చడి. ఆ పచ్చడి కోసం అంత దూరం వెళ్ళాలా. అండ్ మా పిల్లలు అయితే కర్డ్ రైస్ అయితే బాగా తింటారు. అండ్ వెజిటబుల్ పలావ్ అయితే ఇచ్చారు. వెజిటబుల్ పలావ్ అయితే తినడం జరిగింది. నేను తింటా అని వాడే తింటాడు. నన్ను అసలు పెట్టను. కానీ మా పెద్దోడు అలా కాదు, మేమే పెట్టాలి. చిన్న పిల్లలకి పెద్ద పిల్లలకి ఎంత డిఫరెన్స్ ఉంటుందో కదా. ఇలాంటి మరిన్ని ఫ్యామిలీ ట్రిప్స్ కానీ ఇలా రెస్టారెంట్స్కి వెళ్ళి ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను చేయడానికి ట్రై చేస్తాను. బట్ నాకు మీ వంతు సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. మా వాడు చూడరా ఎంత క్యూట్గా తింటున్నాడు. అండ్ ఫుడ్ అయితే తినేసాడు. లాస్ట్లో కర్డ్ రైస్ అయితే వేసుకున్నాం. అండ్ ఇక్కడే డిసప్పాయింట్ అయ్యాను. చిన్న పిల్లలు ఎంత రైస్ తింటారండి, కొంచెం తింటారు. బట్ వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా రైస్ అడిగిన దానికి మేము పెట్టము అన్నారు. అండ్ దెన్ కర్డ్ ఒక కప్ ఎక్స్ట్రా అయిన దానికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తారంట. మా వాడికి ఐస్ క్రీమ్ తీస్తా, స్వీట్ తీసిస్తా అంటే అట్లీస్ట్ తింటా అన్నాడు. అండ్ ఇక్కడే డిసప్పాయింట్ అయ్యా. రైస్ ఇవ్వము, రైస్ ఎందుకంటే మీరు షేర్ చేసుకొని తింటున్నారు అని చెప్పారు. అండ్ స్పెషల్ మీల్స్లో స్వీట్ వస్తుంది, ఆ స్వీట్ 2 స్వీట్స్ వస్తాయి. అండ్ దెన్ కాంప్లిమెంటరీ సూప్ ఉంటుంది. అండ్ స్వీట్ కూడా ఇస్తారు, లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. దానికోసం మేమైతే స్పెషల్ మీల్స్ చెప్పాం. అండ్ మా పిల్లలు తినగా మా హస్బెండ్ అయితే కొంచెం తిన్నారు. దానికి ఇక్కడేమైందో తెలుసా, మెనూ బుక్ ఎత్తిరా అంటే ఎత్తిలేదు. పక్కన ఎవరో మమ్మల్ని గమనించి వాళ్ళు వచ్చి తీసుకొచ్చి ఇచ్చారు మెనూ బుక్. ఇంకా ఏం ఆర్డర్ చేయాలి ఏంటి అని. ఇక్కడైతే మా వాడు నాకు ఫీడ్ చేస్తాను. ఇదైతే నాకు చాలా చాలా హ్యాపీ మూమెంట్ అండి. ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా. పిల్లల చేతిలో ఫుడ్ తినడం కంటే మనం వాళ్ళకి పెట్టడం నార్మలే, బట్ వాడు నాకు పెట్టడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ క్యూట్ నవ్వు చూసి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. ఈ లంచ్లో ఈ రెస్టారెంట్కి వెళ్ళిన నాకు దొరికిన హ్యాపీ మూమెంట్ అంటే ఇలా మా వాడు లంచ్ తినిపోయడం. ఇంకా పెడతా మమ్మీ అంట. నాకు వద్దురా అన్న వినలేదు. అని ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. నా సన్ నన్ను ఇట్లా ఫీడ్ చేస్తుంటే ఈ చిన్న మూమెంట్ నా లైఫ్లో చాలా మర్చిపోలేని మెమరీగా అయితే ఈ వీడియో చూసిన ప్రతిసారి నాకైతే అనిపిస్తుంది. పిల్లలు అమ్మని కేర్ చేసే ఈ మూమెంట్స్ చాలా స్పెషల్ కదా. అమ్మకి తినిపెట్టిన ఈ చిన్న ప్రేమ నా లైఫ్లో బిగ్గెస్ట్ హ్యాపీనెస్. నా సన్ నాకు ఇలా తినిపిస్తుంటే నా కళ్ళలో హ్యాపీనెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అమ్మ బాబు బాండింగ్కి వర్డ్స్ సరిపోవు. ఇదే ప్యూర్ లవ్ అంటే.
ఇక్కడ ఇంకొక స్మాల్ క్యూట్ ఇన్సిడెంట్ అయితే చెప్పాలి. మా వాడికైతే జామున్ చాలా ఇష్టం. అండ్ కర్డ్ రైస్ తిన్నాక జామున్ తిందని ఫస్ట్ తింటుంటే పెట్టేనానా ఇప్పుడే తినద్దు అని. సరే వాడు 2 పీసెస్ అలాగే పెట్టాడు. ఈ మధ్యలో వాళ్ళ డాడీ మెనూలో అన్నీ ఉన్నా కానీ నా సన్కి ఓన్లీ పిస్తా రోలే కావాలట. రెస్టారెంట్కి వచ్చాం ఫుల్ మీల్స్ కోసం, కానీ టార్గెట్ ఓన్లీ పిస్తా రోల్ అయ్యింది. వాడి డెసిషన్ క్లియర్ అండ్ క్లిస్టర్. పిస్తా రోల్ కావాలంటే కావాలి అన్నాడు. బట్ తీసిచ్చాక తెలుస్తుంది వాడు తింటాడా తినడా అని. సరే ఫుల్ మీల్స్ అని చెప్పామా, స్పెషల్ మీల్స్ అని రైస్ ఆ బౌల్కి ఇచ్చేసాడు. మళ్ళీ మేము ఇవ్వము అని చెప్పారని కర్డ్కి కూడా ఎక్స్ట్రా తీసుకున్నారు. అదే చాలా డిసప్పాయింట్. పిల్లలు ఎంత తినేస్తారండి చెప్పండి? పిల్లలు ఎంత రైస్ తినేస్తారు? డజన్ తింటారు. వాళ్ళు తినేది కూడా కర్డ్ రైస్, వాళ్ళు ఇంకేం తినలేదు. కరెక్ట్గా 10 ముద్దలు తిన్నారు కర్డ్ రైస్. మళ్ళీ రైస్ ఇవ్వము ఎందుకంటే మీరు షేర్ చేసుకున్నారని చెప్పండి. నేను అసలు రైసే తినలేదు. మళ్ళీ అయితే నేనైతే ఇది హనీ అయితే ఆర్డర్ చేశాను. హనీ పొటాటో, చిల్లీ హనీ పొటాటో అస్సలు బాగాలేదండి. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేసేసి దాని మీద హనీ వేసి అయితే తెచ్చిచ్చారు. టేస్ట్ అయితే చాలా స్పైసీగా ఉంది. హనీ టేస్ట్ ఎక్కడా లేదు. అండ్ ఇలాగే ఉంటుందా హనీ చిల్లీ పొటాటో అంటే? మీరు ఎవరైనా ఇది తినుంటే నాకు కామెంట్స్లో చెప్పరా టేస్ట్ ఎలా ఉంటుంది అని. కొత్తగా ఎవరైనా ఆ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత అయితే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే ఓకే బాగుంది. టేస్ట్ పరంగా అయితే వీటన్నిటితో పోల్చుకుంటే అదే బెటర్ కాదు. అండ్ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాం. సీ ద నెక్స్ట్ వీడియో. హోప్ యూ ఎంజాయ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.